హాయ్ హలో నమస్తే ఐఎమ్ సతీష్. వెల్కమ్ టు టాప్ 9 ET. ఇవాల్టి టాప్ 9 ఎంటర్టైన్మెంట్ న్యూస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. స్టార్ హీరోలకు కోట్లు కాగితాలు అయిపోతున్నాయి. డబ్బులు జేబుల్లోని దస్తిల్లా మారిపోతున్నాయి. పాన్ ఇండియా సినిమాల వల్ల, ఎండోర్స్ల వల్ల, లేక వారు అప్పటికే చేస్తున్న బిజినెస్ల వల్ల వారి నెట్వర్త్ అంతకంతకు పెరిగిపోతుంది. ఇక అకార్డింగ్ టు ఓ నేషనల్ మ్యాగజైన్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నెట్వర్త్ 1370 కోట్లట. ఆయన అసెట్స్ అండ్ కార్స్ కలెక్షన్ దిమ్మ తిరిగే రేంజ్ అట. అయితే ఇదే న్యూస్ ఇప్పుడు అందరికీ కళ్ళు తిరిగేలా చేస్తోంది. అయితే చెర్రీ ఫ్యాన్స్ కు మాత్రం మా హీరో అని కాలర్ ఎగరేసేలా చేస్తోంది. ఆఫ్ స్క్రీన్ లో అమ్మాయిలంటేనే ఆమడ దూరం పరిగెత్తే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇప్పుడు ప్రో మోడ్ లోకి వెళ్ళాడట. చక్కగా సహకరిస్తున్న బాలీవుడ్ హాట్ బాంబ్ దిశా పటానీ కారణంగా కల్కి సాంగ్ షూట్ లో తనతో ఎంచక్క బానే రొమాన్స్ చేస్తున్నారట. ఇక నుంచి సిగ్గు ఎగ్గు జాంతనే అన్నట్టు ఇటలీ వీధుల్లో కూడా బానే తిరుగుతున్నారట. ఇక ఆ న్యూస్ కు సోర్స్ ఏదంటారా? దిశ పోస్ట్ చేసే ఫోటోలే అని నేనంట. ఏకుమేకైతే ఎలా ఉంటుంది? ఇప్పుడు ఈ న్యూస్ తెలిస్తే జాన్వీలానే ఉంటుందనే ఆన్సర్ వస్తుంది సమంత ఫ్యాన్స్ నుంచి. ఎందుకంటే సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చి ప్రకృతికి దగ్గరగా ఇన్ని రోజులు గడిపి మళ్ళీ బ్యాక్ టు సినిమాస్ అనే స్టేజ్లో ఉన్న సమంత బుచ్చిబాబు రామ్ చరణ్ సినిమాలో హీరోయిన్గా చేయాల్సింది. కానీ ఆ ఆఫర్ ఇప్పుడు జాన్వీని వరించింది. జాన్వీ ఓకే అనడంతో ఆ ఛాన్స్ కాస్త సమంత నుంచి జాన్వీకి కంప్లీట్గా షిఫ్ట్ అయిపోయింది. పొరపాటున సింహం అద్దంలో చూసుకుంటే బాలయ్య లాగే కనిపిస్తుందేమో అనే ట్యాగ్ వచ్చేలా చేసుకున్న బాలయ్య ఇప్పుడు మరోసారి సింహంలా గర్జించారు. సింహం గర్జనకు తోడు దట్టమైన అడవిలో చిమ్మ చీకటిలో ఎర్రని లావాను పారించాడు. ఈసారి హంటింగే అంటూ గర్జించాడు. 1 minute 24 seconds డ్యూరేషన్ ఉన్న చిన్న వీడియో గ్లిమ్స్తో బాబీ డైరెక్షన్లో తెరకెక్కుతున్న NBK 109 ఫిలిం ఎలా ఉండనుందో చూపించాడు. దిమ్మ తిరిగే రెస్పాన్స్తో యూట్యూబ్లో ట్రెండ్ అవుతూ 23 గంటల్లోనే 2 మిలియన్ వ్యూస్ వచ్చేలా చేసుకున్నాడు. పరమేశ్వరుడి పండగ దినాన దాదాపు స్టార్ హీరోలు అప్డేట్స్ ఇచ్చారు. బాలయ్య తన NBK 109 నుంచి అదిరిపోయే గ్లిమ్స్ వదలగా శేఖర్ కమ్లా హీరో ధనుష్ను కుబేరగా బిచ్చగానిగా చూపించాడు. ఇక ప్రభాస్ ఏమో తాను కల్కిలో భైరవగా కనిపించనున్నానని తన లుక్ ఫోటోను రిలీజ్ చేశాడు. కానీ ఎప్పటి నుంచో దేవర మూవీ షూటింగ్లో పాల్గొంటున్న యంగ్ టైగర్ మాత్రం ఈ పండగకి సైలెంట్గా ఉన్నాడు. ఎలాంటి అప్డేట్స్ ఇవ్వకుండా, కనీసం ఓ పోస్టర్ కూడా రిలీజ్ చేయకుండా ఫ్యాన్స్ను డిసప్పాయింట్ చేశాడు. వెనక్కి తిరిగి చూస్తే శ్రీలీల హీరోయిన్గా కంటే డాన్సర్గానే అందరికీ గుర్తొస్తుంటుంది. తన డాన్స్ మూవ్తో స్టార్ హీరోలనే డామినేట్ చేస్తుంది. ఈ కారణంతోనే ఈమెకు ఐటమ్ సాంగ్స్లో ఆఫర్లు ఎక్కువయ్యాయట. రీసెంట్గా ఓ బిగ్ స్టార్ హీరో సినిమాలో స్పెషల్ సాంగ్ చేయమంటూ పిలుపు కూడా వచ్చిందట. అయితే వీటన్నింటిని చూసిన శ్రీలీల తాజాగా పెద్ద నిర్ణయమే తీసుకున్నారట. ఇప్పటి నుంచి యాక్టింగ్ మీదనే ఫోకస్ చేసి డాన్స్పై ఫోకస్ ఎక్కువగా ఉండే ఐటమ్ నెంబర్స్ని వదిలిపెట్టనున్నారట. అనుకున్నదే ఆలస్యం లేకుండా ఆ స్టార్ హీరో ఆఫర్కు నో అని కూడా చెప్పారట శ్రీలీల. సల్మాన్కి కోపం వస్తే ఎవరి పనైనా కథమనే టాక్ ఉంది బాలీవుడ్లో. ఆ కోపం ఎక్కువైతే వారి ముక్కు పచ్చడవడం ఖాయమనే న్యూస్ ఉంది మీడియాలో. అయితే అలాంటి సల్మాన్ను పంది కుక్క అన్నారు బాలీవుడ్ యాక్టర్ దారా సింగ్. సల్మాన్ పందిలా తింటాడని, కుక్కలా వర్కౌట్లు చేస్తాడని, ఎంత తిన్నా అందుకే ఫిట్గా ఉంటాడని ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు ఈయన. అయితే తన ఫ్రెండ్ అయినప్పటికీ దారా సింగ్ ఓ ఇంటర్వ్యూలో ఇలా మాట్లాడడంపై సల్లుబాయ్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి మరి. కింగ్ ఆఫ్ బాలీవుడ్ షారుఖ్ ఖాన్ ఇప్పుడు నెట్టింట ట్రెండ్ అవుతున్నారు. ఓ వీడియోతో సోషల్ మీడియాలో మడతెడుతున్నాడు. 10.5 crores విలువైన ఫెరారీ పురోసాంగ్ SUV రెడ్ కార్లో బాద్షా స్టైలిష్గా దిగిన విజువల్తో అందరినీ ఫిదా అయ్యేలా చేస్తున్నాడు. ఇక్కడ మరో విషయం ఏంటంటే ఈ కార్ షారుఖ్ది కాదు, అంబానీది. రీసెంట్గా అంబానీ ప్రీ వెడ్డింగ్ ఈవెంట్కు వెళ్ళిన షారుఖ్ను ప్రీ వెడ్డింగ్ వేడుక నుంచి తన ఫెరారీ కార్లో ఎయిర్పోర్టుకు సాగనంపారు అంబానీ. అయితే అప్పటి వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. కుక్కపిల్ల అగ్గిపుల్ల సబ్బుబిల్ల కాదేది కవితకు అనర్హం అని శ్రీశ్రీ అన్నట్టు సినిమా ప్రమోషన్కు కూడా ఏది అనర్హం కాదని అంటున్నారు బాలీవుడ్ జనాలు. అనడమే కాదు, ఏకంగా ప్రాక్టికల్గా చేసి చూపిస్తున్నారు. ఇక ఈ క్రమంలోనే హీరోయిన్ నోరా ఫతేహి తన అప్కమింగ్ సినిమా మడ్గావ్ ఎక్స్ప్రెస్ ప్రమోషన్లో భాగంగా తన టీంతో కలిసి ముంబై మెట్రోలో ఎక్కారు. ఎక్కి ఊరుకోకుండా రెచ్చిపోయి మరీ డాన్స్ చేశారు. దీంతో మెట్రోలో చుట్టుపక్కల ఉన్న జనాలు కూడా ఊరుకోకుండా ఎంజాయ్ చేసి ఈ బ్యూటీని తన ఫోన్లో బంధించేందుకు ఎగబడ్డారు. వాళ్ళని ఇబ్బంది పెట్టిన హీరోయిన్ను ఇంకాస్త ఇబ్బంది పెట్టారు.